వెంటనే భయం, చాలామంది భయం. ఏప్రిల్ లాస్ట్ వీక్ 2021 ఈ ఎక్కడి నుంచి వచ్చిందో అది తెలియదు మనకి, కానీ అటాక్ అయింది నాకు కూడా. నాకు అటాక్ కావడం కాకుండా మా భార్యకు, మా పిల్లలందరికీ వచ్చేసింది. అడ్మిట్ చేసిన తర్వాత 2 days నేను బెడ్ మీద పడుకోలేదు, ఇట్లా కూర్చొని ఉన్నాను బెడ్ మీద ఆయాసానికి. ఎదురు వ్యక్తి బాగా తాగి అతనికి లైట్ లేదు బండికి, వచ్చేసి కొట్టేశాను. కొట్టేస్తే నేను కింద పడిపోయాను. నా దవడ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది 2 పక్కల. ఒక అర్ధగంట సేపు కోమాలో ఉన్నాను. పరిచర్యకు వస్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు సుఖం ఉంటుందని, కానీ సుఖం ఏముండదు పరిచర్యలో. కాకపోతే ఇది దేవుని పని, మన సొంత పని కాదు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ద లార్డ్. దినదిన ప్రవర్ధమానంగా తేజరిల్లుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే విశిష్టమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా. సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో మనం అనేక మంది సువార్తికురాండ్ర సాక్ష్యాలు వింటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మరి దైవజనులు రాజేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారి యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారు, ఎలాంటి శ్రమల్లో, మరి ఇబ్బందుల్లో, పోరాటాల్లో వారి యొక్క జీవితంలో తోడుగా ఉండి ఒక మంచి పరిచర్యను వారి చేతికి అప్పగించారు. వారి మాటల్లోనే తెలుసుకుందామా? ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవజనులు రాజేష్ గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రక్షణ టీవీ స్వచ్ఛందంగా రూపొందించి ప్రసారం చేసే కార్యక్రమాల్లో సువార్తికుని స్వాగతం యొక్క ఉద్దేశం ఏంటంటే దైవజనుల యొక్క వ్యక్తిగత విశేషాలు ప్రేక్షకులకు తెలియజేయాలని. అంటే ఎలా రక్షణ పొందుకున్నారు, ఎలాగ విశ్వాసంలో కొనసాగుతున్నారు, సేవా పరిచర్యలో ఒడిదొడుకుల్లో ఎలా నిలబడుతున్నారు, ఈ విషయాలు ప్రేక్షకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. సో ఇందులో భాగంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది పాస్టర్ గారు. సో మొట్టమొదటిగా మీ పేరు, మీ తల్లిదండ్రులు ఎక్కడ వారు, ఏ విశ్వాసానికి చెందినవారు, ఏ ఊరు, ఆ వివరాలు ప్రేక్షకులకు తెలియజేస్తారా? చెప్తాను. నా పేరు కాంపల్లి రాజేష్. మా తల్లిదండ్రులు రైతు కుటుంబం. పురుషోత్తం, ఎస్తేరమ్మ మొదటి సంతానం నేను. ఎంతమంది అండి మీరు? 3 అన్నదమ్ములు, ఒక చెల్లి, 4 మొత్తం. నేనే పెద్దవాడిని. ఏ ఊరండి? అది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ కల్వకుర్తి. ఓకే. కల్వకుర్తి దగ్గర ఒక చిన్న విలేజ్. అక్కడ నుంచి అక్కడ మా నాయన, మా తండ్రి గారు వ్యవసాయం చేసేవారు. అట్లా ఉన్న తర్వాత కొంతకాలానికి కొన్ని పరిస్థితులను బట్టి హైదరాబాద్కి వలస రావడం జరిగింది. వలస రావడం జరిగిన తర్వాత పూర్వీకులు మా తాత వాళ్ళు క్రైస్తవులే. కాకపోతే కొంతకాలానికి ఏమైందంటే వాళ్ళ ఊర్లో కల్చర్కి అలవాటు పడిపోయి మొత్తం మర్చిపోయారు, దేవునే మర్చిపోయారు. అయితే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వలస కూలీలుగా పని చేసుకునే వాళ్ళు, కూలీ పని చేసుకుని లేబర్ పని చేసుకునే వాళ్ళు. అయితే మా తాత దేవునికి ప్రార్థన చేసేవాడు అప్పుడప్పుడు. క్రిస్మస్ పండుగకి, తర్వాత న్యూ ఇయర్కి బైబిల్ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదంలాగా పంచేవాడు మా తాత. అంతవరకే తెలుసు దేవుడు అంటే. ఆ తర్వాత క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఒకటే తెలుసు, ఇంకా దేవుని గురించి ఏమి తెలియదు మా వాళ్ళకి. ఓకే అండి. కల్చర్కి అలవాటు పడి అన్నారు కదా, ఎలాంటి కల్చర్ అది? అంటే ఈ హిందూస్లో కలిసిపోయారు మొత్తం, ఇక పూజలు పునస్కారాలు. అంటే పూర్వీకులు క్రైస్తవులే కదా, ఇంకా క్రైస్తవులు కానీ మారింది అంటే మొత్తం సహవాసం లేదు, చర్చికి పోవడం లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, చర్చికి పోయే అనుభవమే లేదు వాళ్ళకి. తర్వాత పండుగకు మాత్రం కుర్తి చేసుకునేవాళ్ళు. క్రైస్తవ పండుగ, క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అదొక్కటే యేసుప్రభు తెలుసు, క్రిస్మస్ తెలుసు. యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అన్నట్టుగా చూసేవారు అన్నమాట. చూసేవారు అంతే. ఓకే అండి. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు పాస్టర్ గారు మీరు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్. ఇంటర్ చదువుకున్నారు. ఓకే. ఎక్కడ చదువుకున్నారు? హైదరాబాద్? ఊర్లో చదువుకున్నాను, తెలకపల్లి మండలం అమ్మమ్మ గారి ఊర్లో హాస్టల్ నుండి చదువుకున్నాను. ఓకే అండి. ఓకే. సో ఒక కల్చర్లో వెళ్తూ ఉన్నారు, వేరే విశ్వాసంలో ఉన్నారు, ఎట్లాగా క్రీస్తుని అంగీకరించారు మీరు? అదే మా వాళ్ళు కూలి పని నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లేబర్ పని చేసుకుంటున్నప్పుడు ఈ వర్క్ చేస్తారు కదా, బేస్మెంట్ బునాది దోవుతున్నారు. అయితే మా నడిపి అంటే మధ్యలో వ్యక్తి మా బాబాయ్
మా నాయన తర్వాత సెకండ్ వ్యక్తి. మా బాబు ఏం చేసినంటే బునాది తీస్తూ ఉన్నాడు. అయితే పక్క నుంచి రోడ్ ఉంది. ఆ రోడ్ నుంచి ట్రిప్పర్ వెళ్తుంది, లోడ్ ట్రిప్పర్. ఆ వంగి తీస్తున్నప్పుడు ఆ పక్క నుంచి పోవడం వల్ల అది మీద పడిపోయింది. మీద పడిపోయేసరికి వీళ్ళందరూ వచ్చి వెతికేసరికి ఇంకా మొత్తం దాని మీద తిరిగేశారు మొత్తం. అది టైట్ అయిపోయింది. కొంచెం ఆలస్యం అయిపోయేసరికి తీసేసరికి చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత అప్పటి వరకు పోలీస్ కేసు అయిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీకి వచ్చారు, అవి రాసుకుంటున్నారు. అయితే మా నాయనగారి పేరు, మా మేనత్తల పేర్లు అన్నీ కూడా క్రైస్తవ పేర్లు. మా నాన్నగారి పేరు పురుషోత్తం, చనిపోయిన ఆయన పేరు జీవరత్నం, మా బాబాయ్ పేరు చిన్న బాబాయ్ పేరు సత్యానందం, పెద్ద అత్త పేరు సత్యవేదమ్మ, చిన్నమ్మ పేరు వినోద. ఇవన్నీ క్రైస్తవ పేర్లు ఉన్నాయి. కానీ మా పెద్ద అత్త రూపాయలు బొట్టు పెట్టేది, నోటి నుండి ఎప్పుడు ఎర్రగా ఉండాలి, ఆకు నమ్మలేదు. మా వాళ్ళకి దేవుని గురించి ఏం తెలియదు. అయితే ఎంక్వైరీ చేసుకుంటూ రాసుకుంటున్నప్పుడు ఒక సిస్టరు, క్రైస్తవ సిస్టర్ చూసింది. చూసి పేర్లన్నీ క్రైస్తవ పేర్లు ఉన్నాయి, మీరు క్రైస్తవులని అడిగింది. అంటే మేము క్రైస్తవులం కాదన్నాం. అంటే మాకు తెలియదు, చర్చికి వెళ్ళడం తెలియదు, ఏం తెలియదు. అటువంటి టైపులో కొంత ఆ కేసు అయిపోయింది, సమాజ్ చేసాం. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీ వయసు ఎంత అండి? నేను అప్పుడు 3 years ఉంటా అంతే. 3 years అంతే. 2-3 years వయసులో ఉన్నాను, చిన్న బాలుని. ఆ సమయంలో వీళ్ళు అట్లా ఆ సిస్టర్ ద్వారా మెల్లగా చర్చికి నడిపించడం జరిగింది. మీరు క్రైస్తవులు నట్టున్నారు కానీ మీరు దేవుని సరిగా తెలుసుకోలేదని చెప్పి ఆ సువార్త చెప్పి ఆమె ఏం చేసిందంటే చర్చికి దగ్గర ఉన్న చర్చికి నడిపించింది. అలాగే చర్చికి వెళ్తూ మా వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారు. మా ఫ్యామిలీ మొత్తం రక్షించబడ్డారు. సో అప్పుడు మీకు 3-4 సంవత్సరాలు కదా. సో అంటే ఆల్మోస్ట్ మీకు ఊహ తెలిసిన తర్వాత క్రైస్తవ భక్తి జీవితంలోనే పెరిగారు. అప్పటి నుంచి మీ చైల్డ్హుడ్ డేస్ ఎలా ఉండేవి? చైల్డ్హుడ్ డేస్ బాగానే, అంటే మా వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవారు, మేము కూడా స్టడీ చేసుకునేవాళ్ళం. హాస్టల్లోనే ఎక్కువ హాస్టల్లోనే చదువుకున్నాను 10th వరకు. ఇంటర్మీడియట్ ఏమో ప్రైవేట్గా ఉండి చదువుకున్నాను. ఎంత అంటే చిన్నప్పటి నుంచి ఎంత భక్తి విధానంలో కొనసాగుతున్నా వ్యక్తిగత రక్షణ అనుభవం అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఎట్లా మీరు మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించారు? ఓకే, అయితే చర్చికి వెళ్తున్న క్రమంలో వాక్యం, సండే స్కూల్ అన్నీ బాగా రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. వాక్యం పట్ల ప్రతిసారి బోధించినప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు. ఒకసారి ఒక దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యం ద్వారా నేను పట్టుబడ్డాను. ఎంత అండి అప్పుడు మీ వయసు? నా వయసు అప్పుడు 10th వచ్చాను. నేను 10th వచ్చాను. 15 years ఉంటాయి, 15-16 years ఉంటాయి. ఆ వయసులో 10th ఎండింగ్కి వచ్చాను. 10th క్లాస్ ఎండింగ్కి వచ్చినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి వాక్యం, అంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నేను ఆకర్షితునయ్యాను. ఆ వాక్యం ఏంటి అంటే అంటే ఈ రోజున దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా. అందరు పలానా దేవుడు అని తెలుసు మనకు. కానీ ఆయన్ని ఎరగడం ఒక ఎత్తు అయితే ఆయన మనల్ని ఎరగడం ఒక ఎత్తు. అంటే అర్థం ఏంటంటే మన పేరు తెలుసు, మన జాతకం తెలుసు ఆయనకు. అదే జక్కయ్యను పిలుస్తారు కదా పేరు పెట్టి, జక్కయ్య దిగిరా అని పిలుస్తాడు పేరు పెట్టి. అంటే అసలు జక్కయ్య పేరు ఆయనకి ఏం చెప్పాలి, ఎవరు చెప్పలేదు, కానీ ఆయనకు అన్నీ తెలుసు. అంటే ఆ పాస్టర్ గారు ఇచ్చిన ఆల్టర్ కాల్ ఏంటంటే ఆయన నిన్ను ఎరుగును, నువ్వు ఆయన ఎరుగుదువా. అంటే నా స్థితి అంతా ఆయనకు తెలుసు. అప్పుడు నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడి నా పాప స్థితిని, అంటే బాల్యం నేను చేసిన తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కదా, అప్పుడు నేను దేవుని దగ్గర ఒప్పుకొని 1999లో నేను బాప్తిసం పొందాను ప్రభునందు విశ్వాసం నుంచి. మీరు ఇంటర్ వరకే ఎందుకు స్టాప్ చేశారంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఏంటి కారణం ఏంటండి? అంటే ఇంటర్ వరకు బాగానే చదువుకుంటూ వచ్చాము. తర్వాత ఊర్లో మా నాయన రైతు అని చెప్పాను కదా, రైతు అన్నప్పుడు కొంత ఊర్లలో కొంచెం గొడవలు అయ్యాయి పొలం దగ్గర. మా వాళ్ళందరూ మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. చాలా ఫైనాన్షియల్గా లాస్ అయిపోయాం, చాలా లాస్ అయిపోయాం. అప్పుడు నాకు చదువుకోవడానికి ఏం సోర్స్ లేకుండే, నేను వెళ్ళడానికి ఏదైనా పని చేసుకుంటే తప్ప మా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వచ్చింది. తమ్ముళ్ళందరూ కూడా చదివించాను, చెల్లె వాళ్ళని చదివించాను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కూడా కనుక్కోవడం జరిగింది. నాగోల్లో మా సొంత ఇల్లు ఉంది. అట్లా దానివల్ల ఇంకా చదువు అనేది కంటిన్యూ చేయలేకపోయాను. రక్షించబడ్డారు, మళ్ళీ విశ్వాసంలో వెళ్తూ ఉన్నారు, ఓ పక్కన మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. సేవకి రావాలని ఎందుకు అనిపించింది? ఏది మిమ్మల్ని ప్రేరేపించింది? అయితే చర్చికి వెళ్ళడం ఇది క్రమంగా నడిచిపోతుంది. చర్చికి వెళ్ళడం, ఆరాధనలో పాల్గొనడం. ఏనాడు మాత్రం చర్చికి వెళ్ళకుండా అయితే ఉండలేదు.
ఫెలోషిప్కి వెళ్ళడం మాత్రం కుటుంబంతో సహా వెళ్ళేవారం. మ్మ్. అట్లా వెళ్తున్న క్రమంగా మా పనులు మేము చేసుకుంటున్నాం. తర్వాత మా నాయన ఊర్లో ఉన్నప్పుడు మా తండ్రి గారు వ్యవసాయం చేసేవారు. తర్వాత సిటీకి వచ్చిన తర్వాత కొంచెం తాపి మేస్త్రి వర్క్ నేర్చుకున్నాడు, పని చేస్తున్నవాడు. నేను కూడా సహకరిస్తుంటే పనికి వెళ్ళేవాడిని. ఆ క్రమంలో ఒకసారి ఊర్లో మళ్ళీ మీటింగ్ అయింది మా కుటుంబంలో, ఒక గెట్ టుగెదర్ మీటింగ్ అవుతే అందులోకి అంటే ఏ పాస్టర్ అయితే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ దైవసేవకుడు అక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ కొడుకుని సేవకు అడుగుతున్నాడు, ఇచ్చేయమని అడిగాడు. అయితే నేను కూడా ప్రేయర్ చేసుకోవాలి కదా, నాకు కూడా దేవుడు మాట్లాడాలి కదా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకొని ఉండు అన్నాడు. అట్లా 2-3 సార్లు ఆటలు వచ్చి అడిగాడు, ఒక 3 టైమ్స్ అడిగాడు. తర్వాత మా నాన్నను కూడా అడిగారు మీ కొడుకుని సేవకు ఇస్తావా అంటే ఇస్తానని ఆయన కూడా ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోవాలి, నాకు ఇష్టం ఉంటే కానీ నేను ముందుకు వెళ్ళలేను. అలాంటి సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడి ఎలీషా వృత్తాంతం, ఏలియా వచ్చి ఎలీషా పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆయన మీద దుప్పటి వేస్తాడు. ఆయన మరుమాట మాట్లాడకుండా ఎలియా వెంబడి వెళ్తాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడు. ఆ సేవకుడు నా దగ్గరకు పంపించడానికి నేను గుర్తెరిగి అప్పుడు ఉన్న పాటన ఒక డ్రెస్ పెట్టుకొని ఆయనతో బయలుదేరి వెళ్ళిపోయి పరిచయకి వచ్చాను హైదరాబాద్కి వచ్చి ఏ ఏరియాకి వచ్చారు? మౌలాలి ప్రాంతంలో క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ పి జాన్ పాల్ గారు అని ఆయన దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాను. పరిచర్య చేశాను, అన్ని పరిచర్యలు చేశాను, ఆయనతో ఉన్నాను. అక్కడ పెరిగాను. సంపూర్ణ సేవలోకి ఎప్పుడు వచ్చారు? సంపూర్ణ సేవలోకి తర్వాత 10 years తర్వాత ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. 1 year ట్రైనింగ్ చేసి అక్కడే హైదరాబాద్లో ట్రైనింగ్ చేసిన తర్వాత సంపూర్ణంగా మళ్ళీ సేవకులోనికి రావడం జరిగింది. ఎక్కడ మీ పరిచర్య ఎక్కడ? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నాగారం ప్రాంతానికి, అంటే ఏరియా 2004 నుంచి ఏరియా విజిట్ చేసాను నేను. అప్పుడప్పుడు వస్తూ ఇక్కడ ఏరియాకు, తర్వాత గృహాలు దర్శిస్తూ, తర్వాత ఈ ప్రాంతం తిరిగి తర్వాత సంపూర్ణ నాగోల్ నుంచి మేము అప్ అండ్ డౌన్ చేస్తుంటే పరిచర్య కొరకు ఎవ్రీడే. తర్వాత సండే ఇక్కడికి వచ్చి గృహాలు దర్శిస్తూ ఒక ఇంట్లో ప్రార్థన పెట్టేవాడిని సండే. అట్లా జరుగుతున్న క్రమంలో ఇక అప్పటికి కూడా కొంత పని చేస్తున్నవాడిని. అప్పుడప్పుడు మేస్త్రి పనికి వెళ్తున్నవాడిని, లేకపోతే డ్రైవింగ్ నేర్చుకున్నాను, డ్రైవింగ్ కూడా వెళ్తుండేవాడిని అప్పుడప్పుడు. కంప్లీట్గా అవన్నీ మానేసి దేవుని పిలుపుని బట్టి, ఆ నిశ్చయితను బట్టి మళ్ళా సేవలోనికి సంపూర్ణంగా సమర్పించుకొని వచ్చేసాను. ఓకే అండి. మీరు ఆల్మోస్ట్ చాలా కొన్ని అనుభవాల్లో శ్రమల గుండానే వెళ్ళారు కదా. సేవకు వచ్చిన తొలి దినాల్లో అంటే మీరు ఈ హౌసెస్ విజిట్ చేసేటప్పుడు కానీ ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు? అంటే అప్పుడు పరిస్థితులు బాగున్నాయి. అంటే మనకి ఒక సంఘం ఉండి, ఒక చర్చ్ ఉండి పరిచర్యలోకి రావడం వేరు, కానీ ఆ ప్రసవ వేదన అంతా పడుతున్నప్పుడు అసలు ఆ పరిస్థితులు ఎలా ఉండేవి మీకు? అయితే ఫస్ట్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక 2 కుటుంబాలు మాత్రమే పరిచయం. 2 కుటుంబాలు మాత్రమే. ఒకటి రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, ఒకటి హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. 2 కాంట్రాస్ట్. అయితే వాళ్ళు ఆ వారంలో వెళ్ళి దర్శిస్తే చర్చికి వచ్చేవాళ్ళు. ఓకే. ఒకసారి భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. అలా ఆ 2 కుటుంబాలను పెట్టుకొని ఒక 5 సంవత్సరాలు వాక్యం చెప్పా. సండే ఆరాధన ఎట్లా జరుగుతుందో అది జరిపించా. పాటలు, ఆరాధన ఒక్కనే అట్లా కంటిన్యూ చదివిస్తున్నప్పుడు మళ్ళా ఒక కుటుంబం యాడ్ అవుతూ వస్తూ ఉంది. ఎప్పుడు మీకు దాదాపు 5 సంవత్సరాలు 2 కుటుంబాలతోనే నడిపించేటప్పుడు ఇంకా పెరగట్లేదు సంఘము, ఎందుకు ఇక్కడ ఆపేద్దాం అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించింది, కానీ ప్రార్థన చేశాను బాగా. తర్వాత విజిట్ చేయడం, తర్వాత ఆ లోకల్ ఉన్న వాళ్ళందరినీ అప్రోచ్ కావడం. ఆ ఏరియా ఇప్పుడు నేను ఎక్కడైతే పరిచయం చేస్తున్నా ఆ ఏరియాలందరినీ నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు. ఓకే, తెలుసు. ఓకే అండి. ఇప్పుడు ఎంతమంది మీ సంఘం? ఇప్పుడు మా సంఘం వచ్చేది 70 మంది. 70 మంది నాగారంలోనే? నాగారంలోనే 25 నుంచి 30 కుటుంబాలు ఉన్నాయి ప్రస్తుతానికి. మినిస్ట్రీ పేరేంటండి? మా మినిస్ట్రీ పేరు వచ్చేసి 2017లో మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ జరిగింది, క్రైస్ట్ గాస్పల్ హోలీ మినిస్ట్రీస్. క్రైస్ట్ గాస్పల్ హోలీ మినిస్ట్రీస్. ఓకే అండి. ఈ సంఘం ద్వారా ఏమేం పరిచర్యలు చేస్తూ ఉంటారు మీరు? ఈ పరిచర్య ద్వారా అంటే విడోస్కి హెల్ప్ చేస్తాం. తర్వాత చిన్నపిల్లలు కూడా అక్కడ, అంటే మా దగ్గర లేదు సోర్స్, కానీ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడికి పంపిస్తాం. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ కొంచెం ఫైనాన్షియల్గా పర్వాలేదా మీకు ఇప్పుడు?
పర్లేదంటే ఇప్పుడిప్పుడే కొంచెం అంటే మా చర్చిలో ఎవరు ఎంప్లాయీస్ లేరు, అందరూ ప్రైవేట్గా చేసుకునే వాళ్ళే, అందరూ రెంటెడ్ హౌసెస్. ఈ 5 సంవత్సరాలు 2 కుటుంబాలే ఉన్నప్పుడు మీరు ఎట్లాగండి, ఎలా సర్వైవ్ అయ్యేవారు? అప్పటికి పెళ్ళయిందా మీకు? ఆ పెళ్ళి కాలేదు. ఎలా సర్వైవ్ అయ్యేవారు? అంటే ఇక ఆ పాస్టర్ దగ్గర ఉన్నా కదా నేను, పాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన కొంచెం పెట్రోల్ అట్లా ఇస్తుండే అంతే. తర్వాత ఇక మొత్తం నేను ఎప్పుడైనా పని ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం పనికి వెళ్ళేవాడిని, అట్లా దాన్ని మెయింటైన్ చేసుకునేవాడిని. దాదాపు అంటే 2 కుటుంబాల నుంచి ఒక 25-30 కుటుంబాలని సంపాదించడం అనేది చాలా పెద్ద బ్యాటిలే. సో ఈ పోరాటంలో మీకు ఎట్లా, మీ విశ్వాస వైఖరి ఎలా ఉండేది? అంటే ఎప్పుడు కూడా నేను మనుషుల మీద ఆధారపడలేదు. తర్వాత ఎవరైతే సేవకుడు నన్ను పిలిచాడో ఆ సేవకుడు వదిలిపెట్టేశాడు. కంప్లీట్గా నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఒకవేళ సంతోషం కలిగినా కష్టం కలిగినా ప్రార్థన మీద ఆధారపడ్డాను. కానీ ఎప్పుడు కూడా నాకు తక్కువైందని ఎవరిని అడగలే, ఇప్పటివరకు ఎవరి దగ్గరికి వెళ్ళలే నాకు ఇది కావాలని. ఏదైనా అవసరం ఉంటే మోకాళ్ళ ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఆ విశ్వాసం ద్వారా నేను చాలాసార్లు చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు దేవుడు ఉన్నాడు, నాకు విశ్వాసం ఉంది, అదొకటే నాకు, ఆయనే ట్రెజర్, ఇంకేముంది అంతే. మనకంటే ఇప్పుడు సేవకుడు విడిచిపెట్టాడు అన్న అనుభవంలో మీకు ఏమనిపించేది? అంటే ఈ సేవకులందరూ ఇంతే ఉంటారా, సేవ ఎందుకు, ఇంకా అలాంటివి ఏమన్నా అనిపించినాయా మీకు? సేవ్ ఎందుకు అనిపించలేదు. అందుకే దేవుడు నన్ను పిలిచిన నమ్మదేవుడు దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు కూడా ఓటమి పాలు చేయలే. ఇప్పటివరకు అయితే కష్టాలు నష్టాలు జరిగినాయి, కాకపోతే ఎప్పుడు నేను దిగజారిపోయిన స్థితికి రాలేదు. దేవుడైతే సహాయం చేస్తూనే వచ్చాడు. కాకపోతే సేవకులు ఏం చేశారంటే కొంత మటుకు వాడుకొని వదిలిపెట్టేశారు. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, కానీ నేను వాళ్ళ మీద డిపెండ్ కాలే, ఓన్లీ దేవుని మీద డిపెండ్ అయ్యా. ఓకే, వండర్ఫుల్. ఎప్పుడు వివాహం అయింది మీకు? 11లో అయింది, 2011లో. అప్పటికి మీరు పరిచర్య స్టార్ట్ చేసేసారు? అంతకుముందే. ఓకే. ఎంతమంది పిల్లలండి? నాకు 3 పాపలు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? పెద్ద పాప వచ్చేసి అమూల్య 6th క్లాస్ చదువుతుంది ఇప్పుడు. సెకండ్ పాప వచ్చేసి అలంకృత 4th చదువుతుంది. చిన్న పాప 1 year అవుతుంది. ఓకే, పేర్లు బాగున్నాయి. చిన్న పాప పేరేంటండి? అద్వితి. చాలా బాగున్నాయి పేర్లు. మీ వైఫ్ గురించి చెప్పండి. మీ సాటి అయిన సహాయం ఎలా పొందుకున్నారు, ఏ కుటుంబానికి చెందారు, ఆవిడకి మీకు అంటే డాక్టర్నల్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే సేమ్ స్పిరిట్లో వెళ్తున్నారా, ఎట్లా ఉంటుంది మీ ఇద్దరికి? అయితే ఆమె కూడా అంటే నేను ఎక్కడైతే పాస్టర్ దగ్గర పనిచేసానని చెప్పానో ఆ పాస్టర్ సంఘానికి సంబంధించిన బిడ్డనే విశ్వాసం. అయితే వేరే దగ్గర రైలు దగ్గర వాళ్ళ చర్చ్, నేను అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి కానీ వాక్యం చెప్పడానికి వెళ్తుండేవాడిని. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చూసి నన్ను అడిగారు, మా అమ్మాయిని చేసుకుంటామని. తర్వాత వాళ్ళ అక్క భర్త పాస్టర్ సుదర్శనం అని లాలపేటలో, ఆయన ద్వారా కరెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత వివాహం చేసుకోవాలని నేను అడిగాను, వాళ్ళు కూడా అడిగారు నన్ను. అప్పుడు ఓకే అని చెప్పడం జరిగింది. ఓకే, మీ ఇద్దరికి అంటే అండర్స్టాండింగ్ అంతా బాగానే ఉంటుంది? అంత బాగుంది పరిచర్యలో, ఎందుకంటే ఇద్దరు కలిసి చేస్తేనే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది కదా. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. తర్వాత వారు 6 మంది అక్కల చెల్లెళ్ళు, ఒక అన్న. కానీ ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేను. అంటే మీరు పంపించలేదా, వెళ్ళాలనిపించలేదా? అంటే అవి వెళ్ళదు కూడా, అదే ఇక్కడే ఉంటుంది ఆమె. ఓకే, సరే అండి. ఇంకా మీరు పరిచర్యకి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఒకటి, మందిరం కొరత ఉంది పరిచర్యలో, మందిరం కట్టాలని ఒక గోల్ ఉంది. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారండి మరి ఆరాధన? ఇప్పుడు ఓన్లీ రెంటెడ్గా నడిపిస్తున్నాం, ఒక ఇల్లు రెంటెడ్ తీసుకొని. ఇంతకుముందు నేను అందులోనే ఉన్నాను. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే కాల్ చేయమన్నారు. కాల్ చేసిన తర్వాత మీకు నాగారంలో ఓన్ హౌస్ ఉందన్నారు? లేదు, ఇప్పుడు లేదు. నాగోల్లో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి దూరం అండి బాగా? 20 kilometers. 20 kilometers. ఓకే. ఇంతకుముందు అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. చాలా కష్టమైపోయేది బండి మీద రావడం. కొన్నిసార్లు ఫుడ్ ఉండేది కాదు, పొద్దున తింటే రాత్రి తినేవాడిని. అట్లా కొంచెం ఆరోగ్యం పాడైపోయింది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఓకే అండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు రెంట్ హౌస్ తీసుకొని అక్కడ, ఇంతకుముందేమో నాగారం చౌరాస్తాలో ఒక ఇంటి మీద నడిపించేవాను. వాళ్ళు కూడా బిలీవర్సే, కాకపోతే వాళ్ళు నేను ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు వద్దన్నారు, తీసేయమన్నారు చర్చి. అక్కడ నుంచి తీసేసి మళ్ళీ రెంటెడ్కి వచ్చి నేనుండే స్థలంలోనే చర్చి నడిపించాను. ఓకే అండి.
అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టుకుంటాం కాల్ చేయమన్నారు. కాల్ చేస్తామంటే వేరే ఇంట్లోకి వచ్చాను నేను. వాళ్ళు కట్టుకోలేదు, మళ్ళీ మన సంఘస్థులే అందులో పెట్టి అక్కడే చర్చి నడిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు సంఘస్థులు ఎట్లా అండి, మీతో ఎట్లా ఉంటారు? సంఘాన్ని ఎలాగా పెంచుతున్నారు మీరు? సంఘస్థులు నేను ఏది చెప్పినా కాదన్నారు. కాకపోతే నేను ఎక్కువ నా సొంత పనుల కొరకు వాడుకునేవారిని. దేవుని పరిచర్య జరిగించడం కొరకు వాళ్ళని ఎక్కువ వాక్యంలో పెంచుతున్నా, ఆధ్యాత్మిక విలువలు వాళ్ళకి నేర్పించా. అట్లా వాళ్ళకి కంప్లీట్గా సంపూర్ణంగా నాకు సపోర్ట్ చేస్తున్నా. ఓకే పాస్టర్ గారు, చాలా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా అనేక సందర్భాల గుండా ప్రయాణింపచేసి ఇప్పుడు ఒక మంచి సంఘాన్ని మీకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో కూడా మీరు స్వంతగా మందిరాన్ని నిర్మించుకొని అక్కడ ఆరాధన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అంతటి జీవితం నుంచి, అంటే కష్టాల్లో, శ్రమల్లో, అటు విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, అటు పరిచర్య కానీ, సువార్థికునిగా ఉన్నప్పుడు కానీ, కుటుంబాన్ని నడిపించే విషయంలో కానీ, సంఘాన్ని నడిపించే విషయంలో కానీ, మీ అంతటి జీవితం అంతటి నుంచి ప్రేక్షకులకి చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? పరిచర్యకు వస్తున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు సుఖంగా ఉంటుందని, కానీ సుఖం ఏమి ఉండదు పరిచర్యలో. కాకపోతే ఇది దేవుని పని, ఇది మన సొంత పని కాదు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చాడు. ఈ పరిచయలో వచ్చినప్పుడు చాలా వ్యతిరేకత కనపడింది. తర్వాత చాలా ఆటంకాలు వచ్చాయి. తర్వాత చాలా శ్రమలు కలిగాయి. చాలా మరణాపాయాలు కూడా కలిగాయి. అలాంటప్పుడు కూడా దేవుడు కాపాడాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మరణాపాయం పరిస్థితుల్లో? మరణాపాయం ఏంటంటే, ఒకసారి ఏమో ఊరెళ్ళి వస్తున్నాం, బండి మీద వస్తుంటే నేను మామూలు స్పీడ్లో ఉన్నాను. ఎదురు వ్యక్తి బాగా తాగి అతనికి లైట్ లేదు బండికి, వచ్చేసి కొట్టేశాను నన్ను. కొట్టేస్తే నేను కింద పడిపోయాను. నా దవడ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది రెండు పక్కల. ఒక అర్ధగంట సేపు కోమాలో ఉన్నాను, ఏం నిలవలే. తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మాకు మెలకొచ్చింది. తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్లో, అక్కడ నుంచి ఊరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. అక్కడ ఎవరు పట్టకపోతే హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఒక 2 నెలలు మూతపడింది నోరు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను, మాట్లాడడం ప్రారంభించాను, వాక్యం చెప్పడం, పాటలు పాడడం ప్రారంభించాను. అదొక మరణాపాయం తప్పింది. అందులో దేవుడు అసలు చచ్చిపోవాలి తలకాయ పగిలి, నా హెల్మెట్ ఎక్కడ పడిందో తెలియదు, నా దవడ మాత్రం ఇరిగిపోయింది. కాకపోతే ఒక్క పళ్ళు కూడా ఊడిపోలే. మళ్ళీ అన్నీ సిట్ చేసి పెట్టారు. అవి నా సొంత పనులు నాకున్నాయి. తర్వాత చాలా సివియర్గా బ్లడ్ పోయింది. కాకపోతే నేనేమో ఒక అర్ధగంట సేపు మాత్రమే అన్కాన్షియస్లో ఉన్నాను. మళ్ళా కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే చెప్పారు, మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత సర్జరీ చేసి ఓకే చేశారు, క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఒక మరణాపాయం దేవుడు తప్పించాడు. తర్వాత మళ్ళీ ఏమైందంటే 2021లో కరోనా వచ్చింది. అందరికి వచ్చింది కరోనా, మాకు రాదనుకున్నాం. అయితే ప్రార్థన చేస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలామంది చనిపోయారు ఆ రోజుల్లో. కరోనా అంటేనే భయం, చాలామందికి భయం. ఏప్రిల్ లాస్ట్ వీక్ 2021 లాస్ట్ వీక్ అయిపోయింది ఆరాధన. అందరికీ ప్రార్థన చేసి ఇంకా రేపటి నుంచి ఆరాధన ఉండదు అని చెప్పేసి, అప్పటికే లాక్డౌన్ పడుతుంది మెల్లమెల్లగా. తర్వాత ఏమైందంటే మాకేం రాదు, అందరం ఇంట్లోనే ఉన్నాం. అందరూ ఎక్కడ బయటికి వెళ్ళలేము. అన్నీ అప్పటికే లాక్డౌన్ మించుకొచ్చేసింది. అంతా కూడా మనం తెలుసు మనకు పరిస్థితులు. అప్పుడు ఇంట్లోనే మాకేం రాదు, ప్రార్థన చేసుకుంటున్నాం కదా అనుకున్నాం బాగానే. తర్వాత ఈ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి, కానీ అటాక్ అయింది నాకు కూడా. నాకు అటాక్ కావడం కాకుండా మా భార్యకు, మా పిల్లలందరికీ వచ్చేసింది. 3 రోజులు ఇంట్లోనే ఉన్నాం, తిండి లేదు, ఏం లేదు, వండుకోవడానికి కూడా చేత అవ్వట్లేదు. తర్వాత జ్వరం తగ్గుతలేదు, ఇట్లా వీక్ అయిపోతున్నాం అని చెప్పేసి ఇక తెలిసిన ఒక టెస్ట్ చేసే వ్యక్తిని పిలిపించి టెస్ట్ చేయించుకున్నాం. నాకు ఒక్కరిని చేస్తే మీకు అందరికి ఉన్నట్టే అని నేను ఒక్కరిని టెస్ట్ చేయించుకుని నాకు పాజిటివ్ వచ్చేసింది. పాజిటివ్ వచ్చిన 24 గంటలు నేను కొలాప్స్ అయిపోయాను మొత్తం. ఆ షుగర్ లెవెల్ పెరిగిపోయాయి, శ్వాస ఆడతలేదు. తర్వాత మా తమ్ముడు, నాకు చిన్నోడు ఉన్నాడు బెన్నీ, మా తమ్ముడు చిన్నవాడు, నాకు ఇట్లా అయిందని మా భార్య చెప్పగానే పరిగెత్తుకొని వచ్చాడు నాగోల్లో ఉండి. పరిగెత్తుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మా మేనత్త కొడుకు ఆనంద్ అని ఉంటాడు, ఆయన కూడా పరిగెత్తుకొని వచ్చి నన్ను కార్లో కూర్చోబెట్టుకొని ఈ ఏరియా హాస్పిటల్ అని తిరిగారు.
ఒక్క హాస్పిటల్ కూడా కాలేదు బెడ్. అప్పుడు ఆక్సిజన్ తక్కువ, ఎవరి సరిగా అందట్లేదు ఆక్సిజన్ కూడా, తగ్గిపోయిన పరిస్థితులు ఆ రోజులు. తర్వాత సూర్య హాస్పిటల్, తులసి హాస్పిటల్, తర్వాత ధరణి, శ్రీ ధరణి హాస్పిటల్, ఇవన్నీ తిరిగితే ఎవరైనా పోతే మీకు బెడ్ ఇస్తామంటున్నారు. తర్వాత ఇక నాకేమో లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అప్పటికే అన్నీ అయిపోయాయి, టెస్టులు అయిపోయి అన్నీ పాజిటివ్ వచ్చేసింది. అసలు ఒక రకమైన ఆయాసం, కరోనా అది వచ్చిన వాళ్ళకి తెలిస్తే కానీ రాని వాళ్ళకి తెలియదా ఆ బాధ. తర్వాత అక్కడిక్కడ దిగితే ఎక్కడ హాస్పిటల్ బెడ్లు కాలేవు. నాకేమో ఊపిరి ఆడతలేదు, ఆక్సిజన్ లేకపోతే అసలు ఆయాసం అయిపోతుంది. అప్పుడు తీసుకొచ్చి చౌరస్తాలో, నాగారం చౌరస్తాలోనే శ్రీ ధరణి హాస్పిటల్ ఒక అర్ధగంట సేపు వెయిట్ చేస్తే ఒక ఆయన చనిపోతే బెడ్ ఇచ్చారు. అక్కడ బెడ్ ఇస్తే అందులో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత 2 days నేను బెడ్ మీద పడుకోలేదు, ఇట్లా కూర్చొని ఉన్నాను బెడ్ మీద ఆయాసానికి. ఆ బాధ, ఆయాసం భయంకరంగా ఉండే అనమాట. తర్వాత 2 రోజులు ట్రీట్మెంట్ చేశారు, 2-3 రోజులు ట్రీట్మెంట్ చేశారు. 5 స్టీరాయిడ్స్ ఎక్కించారు నాకు లాస్ట్కి అయిపోయిందని. తర్వాత నేను ఒకవేళ దగ్గితే అట్లా దగ్గు వచ్చేది బాగా. కరోనాలో దగ్గు వచ్చినప్పుడు, నేను దగ్గినప్పుడు నా నోట్లో నుంచి బ్లాక్ వచ్చేది అనమాట లోపల. అయితే డాక్టర్ చెక్ చేసి నా లంగ్స్ అన్ని పాడైపోయాయి, అసలు ఆక్సిజన్ లోపలికి వెళ్ళట్లేదు, చనిపోతాడైనా, మీరు అందరూ డిసైడ్ చేసుకోండి అని చెప్పి మా తల్లిదండ్రులకు అందరూ చెప్పేశారు డాక్టర్. సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు చచ్చిపోతాడని. మే 5వ తారీఖు 2021 నేను చనిపోవాలి. డాక్టర్ సర్టిఫికేట్ చేసి పేపర్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి డిశ్చార్జ్ తీసుకొని పోండి అని చెప్పి వాళ్ళకి అప్పగించారు. ఎటు తీసుకుపోవాలో అర్థమవుతలేదు. అప్పటికే 5 lakhs అయిపోయినాయి, 5-6 lakhs అయిపోయినాయి డబ్బులు. స్టెరాయిడ్స్ కూడా ఎక్కిచ్చారు, యాంటీబయాటిక్స్ ఎక్కిచ్చారు, అన్నీ ఎక్కిచ్చారు. తిందామని ఆకలి ఉంది కానీ తింటే విషం, లోపలికి ఏం పోతలేదు అస్సలు. ఆ బాధ, భయంకరం ఎవరికి రాకూడదు. అటువంటి పరిస్థితిలో మా భార్య కూడా నాతో ఉంది హాస్పిటల్లో, ఆమెనే పరిచయం చేసింది, మా తమ్ముడు పరిచయం చేసింది నాతో. నేను చెప్పాను డాక్టర్కి, ఆ రోజులు ఎవరు లోపల రానిస్తలేరు, ఒక పేషెంట్ మాత్రమే ఉంచుకుంటున్నారు, కుటుంబీకులు ఎవరిని ఉండనిస్తలేరు. నేను చెప్పాను, నాకు పరిచయం, నాకు తలనొస్తుంది, నాకు కాళ్ళు నొస్తున్నాయి, నాకు ఎవడైనా హెల్ప్ చేసేవాళ్ళు కాదు, మీరు ఎవరు చేయలేరు, కాకపోతే 2 ఉండాలని చెప్పారు డాక్టర్. అలవ చేశారు ఆ రోజు. నాకు అసలు శక్తి లేదు, ఏం లేదు. ఏసీ రూమ్లో నన్ను పడుకోబెట్టారు. నా తల అంతా కూడా వాటర్ ఇట్లా వస్తుంది అనమాట, వేడికి హెడేక్ వస్తుంది బాగా, కాళ్ళు లాగుతున్నాయి. వీళ్ళు మసాజ్ చేస్తున్నారు, ఏం చేసినా కానీ తగ్గడం లేదు. లాస్ట్కి తీసుకపోండి, ఇక అబ్బాయి పని అయిపోయింది. అప్పటికే చాలామంది చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ కొన్నిసార్లు బంద్ అయిపోతుంది, కరెంట్ పోయినప్పుడల్లా 2-3 చనిపోతున్నారు. అటువంటి సమయంలో తీసుకుపోండి అంటే ఎక్కడ తీసుకుపోవాలో అర్థమవుతలేదు. ఈ హాస్పిటల్ కూడా ఎక్కడ తీసుకుపోవాలన్నా ఖాళీ లేదు. అటువంటిప్పుడు ఏం చేశారంటే ఊర్లోకి సజెషన్ చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఊర్లో ఖాళీ ఉంది, ఇక్కడ రండి అంటే అక్కడ నుంచి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తీసుకుపోయారు నన్ను. ఇక్కడ నుంచి అంబులెన్స్ కట్టుకొని, అప్పుడు 5,000కి వెళ్ళిపోయేది, 20,000 తీసుకుపోయాడు అంబులెన్స్లో. తర్వాత ఎక్కడ తీసుకుపోయి పెట్టుకున్నాం, చనిపోతాడు ఎట్లా అని వీళ్ళకందరికీ డిక్లేర్ అయిపోయింది. తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా బెడ్లు ఖాళీ లేవు. తర్వాత ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ను హాస్పిటల్ చేశారు అక్కడ పక్కనే ఉంటే కరోనా కొరకు. అందులో తీసుకుపోతున్నప్పుడు దానికి లిఫ్ట్ లేదు. అసలు కరోనా వచ్చిన పేషెంట్ నడిపియొద్దట, నన్ను నడిపించుకుని తీసుకుపోయారు. 2వ మెట్ ఎక్కారు, మొత్తం 0కి వచ్చేసింది. అంబులెన్స్లో ఏమో ఆక్సిజన్ పెట్టుకొని తీసుకుపోయారు. 2వ మెట్ ఎక్కాను లేదా, నన్ను మొత్తం కొలాప్స్ అయిపోయాను, మొత్తం పడిపోయాను. ఈ 2-3 కుర్రోళ్ళు ఉండి నన్ను ఎత్తుకొని పోయి బెడ్ మీద పడుకోబెట్టి ఆక్సిజన్ ఫుల్ పెట్టేశారు. ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ కోలుకున్నా. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు మామూలుగా సిరపులు, మామూలు టాబ్లెట్స్ ఇచ్చారు అంతే. నేను చెప్పాను, ఎవరు కూడా నాకు స్టీరాయిడ్స్ ఎక్కియొద్దు, మా వాళ్ళతో చెప్పించాను. ఎందుకంటే ఆల్రెడీ 5 స్టీరాయిడ్స్ ఎక్కిచ్చారు నాకు. ఇక నాకు ఏ స్టీరాయిడ్స్ ఎక్కియొద్దు, ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు, నాకు నార్మల్గా ఇవ్వండి, బ్రతికిస్తే బ్రతుకుతా, దేవుడు బ్రతికిస్తాడు. నాకు ప్రార్థన చేస్తున్నా, అందరు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. తర్వాత నా పిల్లలు కూడా ప్రార్థన చేశారు, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర వదిలిపెడితే మేము సండే చేస్తామంటే ఎవరు రోగులు వస్తే నూనె రాసి ప్రార్థన చేస్తాం కదా, అది చూసేవాళ్ళు ప్రతిరోజు. మా పిల్లలు ఏం చేసేవారు అంటే క్యాలెండర్ మీద నా ఫోటో ఉంటే మా డాడీకి బాగా కావాలని నూనె రాసి ప్రార్థన చేసేటోళ్ళు రోజు. అట్లా అనేకుల ప్రార్థన ద్వారా ఒక 15 రోజుల్లో మళ్ళీ రికవర్ అయిపోయా.
ప్రైజ్ గాడ్ అండి, ప్రైజ్ గాడ్. అంటే ఆల్మోస్ట్ మీరు డెత్ బెడ్ వరకు వెళ్ళి ఏమైనా పరిస్థితిలోకి వెళ్ళినా కూడా దేవుడు మిమ్మల్ని, అంటే మీ విషయంలో దేవునికి ప్రణాళిక ఉంది. సో ఇంకా రానున్న కాలంలో కూడా దేవుడు మిమ్మల్ని బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాము. ఒక మాట ఏదైనా ప్రేక్షకులు తెలియజేసి ప్రార్థన చేస్తే ముగించుకుందాం. అంటే అంటే రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శత్రువులు ఉంటారు, భూమి మీద ఉన్నంతవరకు ఉంటారు. కానీ దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు. ఆయన నమ్మిన వాడిని ఎప్పుడు ఎన్నడూ చేయవేడువాడు దేవుడు. అదొకటి. అయితే ఈ కరోనా వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ పాస్టర్ కరోనా వచ్చింది, ఇక్కడ చర్చి పెట్టాడు, ఈ పాస్టర్ చచ్చిపోతే కనుక ఇక్కడ చర్చి నడవద్దు అనుకున్నాను. ఎప్పుడైతే దేవుడు నన్ను బ్రతికించి కార్యం చేశాడో వాళ్ళందరూ వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు, మీ దేవుడు గొప్పోడని. ప్రైజ్ గాడ్. ఆయన అనుమతించే ప్రతి శ్రమ వెనుక ఒక సాక్ష్యం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే పాస్టర్ గారు, దేవుడు మీ యొక్క పరిచయం ఇంకా విషయాలు పరచాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నీ కృపనిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు, ఇంటర్వ్యూ చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. నేను నీ సువార్త పరిచర్యలో సేవకుడు ఏ విధంగా శ్రమ పడుతున్నాడు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు, ఏ విధంగా దేవుని సహాయం పొందుతున్నాడు అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఇప్పటి వరకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాం. ఎన్నో ఒడిదుడుకుల్లో, కష్ట నష్టాలలో ఎన్నడూ చేయి విడవలేదు నాయనా, నీకు స్తోత్రం. ఇప్పటి వరకు క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆయన మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాను. ఇంటర్వ్యూ చేసిన సహోదరుని బట్టి వందనాలు. దేవానికి స్తోత్రం. దీవించండి. ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేకులు నాయన నిన్ను ఎరుగునట్లుగా సహాయించి, నీ సత్యాన్ని నిజమైన దేవుడు అని గుర్తించుటకు సహాయించమని ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషం. దేవుడు మీ పరిచర్ని దశ దిశలా వ్యాప్తి చెందించాలని, అలాగే మీకంటూ ఒక సొంత మందిరాన్ని కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీక్షించారు కదండి ఈనాటి సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమాన్ని. దైవజనుల యొక్క సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదండి. మరి ఆయన్ను నమ్ముకునే వారిని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టడు అనేది మరొకసారి దైవజనుల యొక్క సాక్ష్యం ద్వారా నిరూపితమైంది. వారి యొక్క సాక్ష్యం ద్వారా నేనెంతో ఆశీర్వదించబడ్డాను, మీరు కూడా ఆశీర్వదించబడ్డారు కదా. అయితే ఈ యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకోవాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్స్ చేయండి లేదా మెసేజెస్ చేయండి. మరొక సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో కలుసుకునేంత వరకు దైవజనుల కోసం ప్రార్థన చేయండి. అంతేకాకుండా చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. రక్షణ టీవీ ఇది ముమ్మాటికి క్రీస్తు శిక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.